హలో దోస్తులు, ఎట్లున్నారో మస్తున్నారులే. ఇంకా చింతకాయల సీజన్ వచ్చేసింది. రోజు ఒక ఐటెం చేసుకొని తినాల్సిందే. ఇవాళ అయితే చింతకాయలతో చారు ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. దీనికోసమని చింతకాయలు బాగా క్లీన్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఉడికిన తర్వాత దీన్ని పక్కకు పెట్టి కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని అయితే బాగా మెత్తగా అయితే పిసకాలండి. రసం, ఇందులో ఉన్న రసం అయితే తీసేయాలి. ఇందులో ఉన్న తొక్క మొత్తం తీసి పక్కకు పెట్టేసేయాలి. ఓన్లీ రసం మాత్రమే తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా రసం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి, లేదంటే చాలా పుల్లగా ఉంటుంది. వాటర్ యాడ్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పచ్చిమిర్చి అయితే కాల్చుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కాల్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చారులో అయితే బాగా పిసకాలండి. ఇది ఇలా పిసకడం వల్ల చారు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా కాల్చుకొని ఇలా కలుపుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి ఇలా పిసికిన తర్వాత ఇప్పుడు ఇందులో అయితే పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద చిన్న బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రై అయినప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. చిటపటలాడుతున్నప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చారు ఇందులో అయితే వేసుకోవాలి. ఈ టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలి. ఇలా మొత్తం చారు మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన చింతకాయ చారు అయితే రెడీ అయిపోయిందండి. ఈ చింతకాయ చారు వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నిజంగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే తినేస్తున్నాను. వేడి అన్నంలో చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అండి ఈ చింతకాయ చారు అంటే. వేడి అన్నంలో సూపర్గా ఉందండి చింతకాయ చారు. మీరు కూడా ఇలా ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.